కల్కి పురాణం మరియు గరుడ పురాణాలలో వెన్నులో వణుకు పుట్టించే కలియుగ కథలు దాక్కున్నాయి. ఈ వీడియోలో పాండవులకు కృష్ణుడు పెట్టిన పరీక్ష, కలియుగం ఎలా అంతమవుతుంది, కలియుగంలో స్త్రీ పురుషుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, భూమి ఎలా తయారవుతుంది, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. పవిత్ర గ్రంథాలలో రాయబడిన విషయాలు రాబోయే కాలానికి సంబంధించిన భయంకరమైన నిజాలను వెల్లడిస్తాయి. కలియుగ అంతం కథల్లోకి వెళ్లే ముందు ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమైన కొన్ని అంశాలను తెలుసుకుందాం. మొదట ఈ గ్రంథంలో వర్ణించబడిన కథను పరిశీలిద్దాం. ఆ తర్వాత కలియుగ అంతంలో జరగబోయే ఘోరాలు మరియు భయంకరమైన దృశ్యాలన్నింటినీ మీకు తెలియజేస్తాను. హిందూ గ్రంథాలు కలియుగాన్ని 4,32,000 సంవత్సరాలుగా పరిగణిస్తాయి. ఈ వర్ణన భాగవత పురాణం, విష్ణు పురాణం, లింగ పురాణం మరియు వైష్ణవ పురాణాలలో కనిపిస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత ద్వాపర యుగం ముగింపులో కలియుగం ప్రారంభమైందని నమ్ముతారు. ప్రస్తుతం సుమారు 5,000 సంవత్సరాలు గడిచాయి. ఇంకా సుమారు 4,27,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఈ గ్రంథాలు కలియుగం యొక్క లక్షణాలను, మానవ ప్రవర్తనను మరియు దాని ముగింపు సంకేతాలను వివరిస్తూ ఈ యుగం యొక్క సవాళ్ల గురించి మనల్ని హెచ్చరిస్తాయి. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠరుడు హస్తినాపురం సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అతని బుర్ర విశ్వం యొక్క భవిష్యత్తు గురించి ప్రశ్నలు మరియు ఆందోళనలతో నిండి ఉంటుంది. ద్వాపర యుగం ఇప్పుడు ముగింపు దశకు వస్తుంది మరియు కలియుగం రాక యొక్క సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే కలియుగంలో మానవ జీవిత స్వభావం, ధర్మం యొక్క పరిస్థితి మరియు సత్యం యొక్క గతి గురించి యుధిష్ఠరుడు ఆందోళన చెందాడు. ఈ ఆందోళనను పరిష్కరించుకోవడానికి అతను తన 4 సోదరులైన భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవులతో కలిసి శ్రీకృష్ణుడిని సంప్రదించాలని నిర్ణయించుకుంటాడు. ఇదే విషయం గురించి యుధిష్ఠరుడు తన సోదరులను పిలిపిస్తాడు. ఎల్లప్పుడూ ఏ యుద్ధానికైనా సిద్ధంగా ఉండే అర్జునుడు ఆత్మవిశ్వాసంతో కూడిన స్వరంతో ఇలా అంటాడు, ఓ అన్నయ్య, మీరెందుకు ఇంత ఆందోళనగా ఉన్నారు? ఏ శత్రువైనా హస్తినాపురంపై దాడి చేయడానికి సాహసించాడా? ఒకవేళ అలా అయితే నాకు మీ అనుమతి ఇవ్వండి, నేనొక్కడినే వెళ్ళి వారి అంతం చూసి వస్తాను అని అంటాడు. అప్పుడు యుధిష్ఠరుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకుని ఇలా అంటాడు, ఓ అర్జున, నీ పరాక్రమం గురించి నాకు బాగా తెలుసు. ఈ భూమిపై ఏ శత్రువు హస్తినాపురంపై దాడి చేయాలని కనీసం ఆలోచించే ధైర్యం కూడా చేయడు. నా ఆందోళన ఏ బాహ్య శత్రువు గురించి కాదు, కలియుగం రాక గురించే. భవిష్యత్తులో మానవ సమాజం ఏ దిశగా ప్రయాణిస్తుందో అని నేను భయపడుతున్నాను. ధర్మ సత్యాల గతి ఏమవుతుంది? మానవులలో స్వార్థం పెరిగిపోతుంది. మానవ సంబంధాలు ఈ కలియుగంలో ఎలా ఉండబోతున్నాయో అని నేను చింతిస్తున్నాను అని సమాధానమిస్తాడు. అప్పుడు భీముడు, నా ప్రియమైన సోదరా, నీ ఆందోళన మా హృదయాలలో కూడా భయాన్ని, అనిశ్చితిని కలిగిస్తున్నాయి. మేము ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నామో, నీవు ఏ విషయం గురించి చింతిస్తున్నావో మాకు తెలియజెప్పు. అప్పుడు యుధిష్ఠరుడు, ఓ భీమా, ఒక భయంకరమైన సంక్షోభం రాబోతుంది. ఆ విషయం నాకు స్పష్టంగా గోచరిస్తుంది. కలియుగం యొక్క ప్రభావాల గురించి నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. అందువల్ల మనం ద్వారకాపతి అయిన శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. ఆయన మాత్రమే మన ఈ ఆందోళనను నివృత్తి చేయగలడు. అప్పుడు పాండవులందరూ యుధిష్ఠరునితో ఏకీభవిస్తారు. అప్పుడు అర్జునుడు, నువ్వు చెప్పింది నిజమే సోదరా. ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడే అత్యంత జ్ఞాని మరియు దూరదృష్టి కలవాడు. మనమందరం ఆయన వద్దకు వెళ్దామని అనటం జరుగుతుంది. అప్పుడు భీముడు కూడా ఉత్సాహంగా, ఓ ధర్మరాజా, నేను కూడా మీతో వస్తాను. మనమందరం ద్వారకాకు వెళ్ళి శ్రీకృష్ణుడితో ఈ విషయం గురించి చర్చిద్దామని బదులిచ్చాడు. అలా పాండవులందరూ కలిసి ద్వారకాకు బయలుదేరుతారు. పవిత్రమైన ద్వారకా నగరానికి చేరుకున్న పాండవులకు శ్రీకృష్ణుడు ఆప్యాయంగా స్వాగతం పలుకుతాడు. యుధిష్ఠరుడు ఆయన పాదాలకు నమస్కరించి, ఓ కేశవ, మీకు శతకోటి నమస్కారాలు.
మీరు ఒక సత్య స్వరూపులు, త్రికాల జ్ఞానులు. ద్వాపర యుగం అంతం కాబోతుంది. కలియుగపు సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కలియుగంలో మానవుల స్వభావం మరియు ప్రవర్తన ఎలా ఉండబోతుందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. రాబోయే కలియుగంలో మానవులు ఎలాంటి పనులు చేస్తారు, వారు మోక్షం పొందడానికి ఏం చేయాలి, ఈ సృష్టి ఎలా ఉండబోతుంది, ఎలా అంతమవుతుంది, ధర్మ అధర్మాలు ఎలా రాజ్యమేలుతాయో దయచేసి నాకు సమాధానం ఇవ్వండి అని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, ఓ ధర్మరాజా, నీ ఉత్సుకత సమంజసమే. కలియుగం యొక్క ప్రభావాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందువల్ల నేను దీనికి నేరుగా సమాధానం చెప్పలేను. దీనికోసం నువ్వు, నీ సోదరులు కొన్ని ప్రత్యేక అనుభవాలను పొందవలసి ఉంటుంది. అప్పుడు యుధిష్ఠిరుడు ఆతృతగా, ఓ మాధవ, మీరు చెబుతున్న పరీక్షను పూర్తి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. అసలు మేం ఏం చేయాలని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ రాజా, నువ్వు నీ 4 సోదరులు ఈ దట్టమైన అడవి గుండా 4 వేరు మార్గాలలో ఒకరికొకరు వ్యతిరేక దిశలో వెళ్ళాలి. అలా వెళ్ళే మార్గమధ్యంలో మీరు కొన్ని వింతైన అద్భుతమైన దృశ్యాలను చూస్తారు. మీరు ఏదైతే చూస్తారో తిరిగి వచ్చి ఆ అనుభవాలను నాతో పంచుకోండి. అప్పుడు నేను మీకు కలియుగం యొక్క ప్రభావాలను వివరంగా వివరిస్తాను అని సమాధానమిస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మీ ఇష్టం కేశవ, మీరు సూచించిన ఏ ప్రదేశానికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక భయంకరమైన అడవిలోకి తీసుకెళ్లి ఇలా అంటాడు, మీరు మరియు మీ సోదరులు ఈ దట్టమైన అడవిలో వేర్వేరు దిశల్లో వెళ్ళండి. మీలో ఎవరైనా ఏదైనా అసాధారణమైన విషయం గమనిస్తే దయచేసి తిరిగి వచ్చి నాకు తెలియజేయండి. నేను మీకు కలియుగం యొక్క రహస్యాన్ని వివరిస్తాను అని, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని, మీ ప్రయాణాలను వెంటనే మొదలు పెట్టండి అని వారికి దిశానిర్దేశకం చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే పాండవులు గొప్ప అనుభవాలను అనుభూతి చెందడానికి తమ రథాలను విడిచిపెట్టి కాలినడకన ఒక్కొక్కరు ఒక్కో దిశ వైపు తమ ప్రయాణం ప్రారంభిస్తారు. ఆ దట్టమైన అడవి వాతావరణం ప్రశాంతంగా మరియు ఇంతకుముందు ఎప్పుడు చూడనంత అందంగా ఉంది. వీలైనన్ని ఎక్కువ అనుభవాలను సంపాదించడానికి పాండవులు వేర్వేరు దిశల్లో వెళ్తారు. ముందుగా యుధిష్ఠిరుడు అడవిలో కొన్ని మైళ్ళ దూరం నడిచాక ఆ దట్టమైన అడవిలో ఒక వింత దృశ్యాన్ని చూస్తాడు. అతను 2 తొండాలు కలిగిన ఒక పెద్ద ఏనుగును చూస్తాడు. ఆ ఏనుగు తన 2 తొండాలతో అడవిలో ఉన్న చెట్లను వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది. దాని బలం అపారమైనదన్నట్టుగా యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయి ఈ దృశ్యం దీనికి సంకేతము అని ఆశ్చర్యపోతూ ద్వారకాకు తిరిగి ప్రయాణం చేస్తాడు. ఇక అర్జునుడి అనుభవం చూద్దాం. అర్జునుడు ఆ అడవిలో ఒక అందమైన ప్రదేశానికి, పక్షుల మధురమైన కిలకిల రావాలతో నిండిన మరియు ప్రశాంతమైన ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ రెక్కలపై వేద శ్లోకాలు లిఖించబడి ఉన్న ఒక అందమైన భారీ పక్షిని అతను చూస్తాడు. కానీ ఈ పక్షి చనిపోయిన ప్రాణుల మాంసాన్ని తింటుంది. ఇది ఎంత వైరుధ్యమో! ఒకవైపు వేద జ్ఞానం, మరోవైపు మాంసాహారం అని అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఇక భీముని అనుభవానికి వస్తే, భీముడు ఆ అడవిలో ఒక పచ్చిక బయలుకు చేరుకుంటాడు. అక్కడ ఒక ఆవుల మంద ఉంది. అందులో ఒక ఆవు దూడకు జన్మనివ్వడం, ఆ లేగ దూడను ప్రేమతో ఆ ఆవు బలంగా నాకటం వల్ల ఎంత తీవ్రమైన రక్తస్రావమైందో చూసి నిర్ఘాంతపోతాడు. ఇక సహదేవుని అనుభవానికి వస్తే, సహదేవుడు 7 బావులు ఉన్న ఒక ప్రశాంతమైన జలాశయం వద్దకు చేరుకుంటాడు. అందులో 6 బావులు నీటితో నిండి ఉన్నాయి. కానీ వాటి మధ్యలో ఉన్న లోతైన బావి పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఈ దృశ్యాన్ని గమనించిన సహదేవుడు దీని అంతరార్థం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ ఆశ్చర్యపోతూ అలాగే ఆ బావులను గమనిస్తూ ఉండిపోతాడు. ఇక ఆఖరికి నకులుని అనుభవానికి వస్తే, నకులుడు పచ్చటి చెట్లతో నిండిన ఎత్తైన పర్వత ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి పర్వతం నుండి దొర్లుకుంటూ రావడం, దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను వేళ్లతో సహా పెకిలించడం చూస్తాడు. కానీ కాసేపయ్యాక బండరాయి ఒక చిన్న ముక్కను చేరుకోగానే ఆగిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసి నకులుడు నివ్వెరపోతాడు.
ఇలాంటి వింతైన అనుభవాలను ఎదుర్కొన్న పంచపాండవులు సాయంత్రం అడవి నుండి తిరిగి ద్వారకాకు చేరుకొని తమ వింత అనుభవాలను పంచుకోవడానికి శ్రీకృష్ణుని వద్దకు వెళ్తారు. మొదట యుధిష్ఠిరుని అనుభవం. ప్రభు, నేను 2 తొండాలు గల అత్యంత బలమైన ఏనుగును చూశాను. ఆ 2 తొండాలను ఉపయోగించి ఆ ఏనుగు పెద్ద పెద్ద వృక్షాలను సైతం సునాయాసంగా నేలమట్టం చేస్తుంది. దీని అంతరార్థమేంటో నాకు అర్థం కావడం లేదు అని సెలవిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ఓ ధర్మరాజా, కలియుగంలో రాజులు ఇరు పక్షాలను దోపిడీ చేస్తారని ఈ దృశ్యం నిరూపిస్తుంది. వారు తమ ప్రజల నుండి సేవ, భక్తిని ఆశిస్తారు, కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని దోపిడీ చేస్తారు. వారు పైకి ధర్మవంతులుగా కనిపిస్తారు, కానీ అంతర్గతంగా స్వార్థపరులు. కలియుగంలో రాజులు చెప్పేదొకటి, చేసేదొకటి. వారి నాలుకకు నడకకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రజలను మద్యం, సహాయం, అండ అనే ఊబిలో చిక్కుకుపోయేలా చేసి వారు తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని మాయావలయంలో పడేస్తారు. ప్రజలు తమ నాయకుడు మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోలేనంతగా మూర్ఖత్వానికి దిగజారుతారు. ఫలితంగా తమ కష్టాలను తామే సృష్టించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మూర్ఖత్వంతో కూడిన ప్రజలు దోపిడీ రాజులను సృష్టించుకుంటారు. ఇక అర్జునుని అనుభవం. ప్రభు, నేను రెక్కలపై వేద గ్రంథ రచనలు గల అందమైన పక్షిని చూశాను. అయినా ఆ పక్షి వైరుధ్యంగా మాంసం తింటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ అర్జున, కలియుగంలో తమను తాము పండితులు, విద్వాంసులు అని పిలుచుకునే వారికి జ్ఞానం ఉంటుంది, కానీ వారి హృదయాలు స్వచ్ఛంగా ఉండవు. వారు ధర్మాన్ని, వేదాలను కేవలం సంపదను సృష్టించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. వారి ప్రవర్తన కలుషితమై ఉంటుంది. ఇలాంటి వారి జ్ఞానాన్ని విని ఎంతోమంది అజ్ఞాన అంధకారంలో మిగిలిపోతారు. విద్యాలయాలను, వైద్యాలయాలను కట్టించడానికి ఏకం కాని యువత పనికిరాని విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి మాత్రం ముందుకు వస్తుంది. సమాజానికి పనికిరాని వారు పెరిగిపోతారు. పేదవారికి పట్టెడన్నం పెట్టని ఆవేశపరులు, ధనవంతులు పెరిగిపోతారు. ఉపయోగం లేని ధర్మ పనులు చేస్తూ తమ చుట్టూ ఉండేవారిని బాధ పెడుతూ ఉంటారు. ఇక భీముని అనుభవం. భీముడు ఇలా అన్నాడు, ప్రభు, ఒక ఆవు తన దూడను ప్రేమతో ఎంతగానో నాకడం వల్ల అది గాయపడి రక్తస్రావం కావడం నేను చూశాను. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా బదులిస్తాడు, ఓ భీమా, కలియుగంలో తల్లిదండ్రుల మితిమీరిన ప్రేమ పిల్లలను స్వయం సమృద్ధిగా ఎదగకుండా నిరోధిస్తుంది. వారి అనురాగమే వారికి ఆటంకంగా మారుతుంది. మంచి బుద్ధులు రావడానికి చిన్న శిక్ష విధించిన గురువులను సైతం ఆ తల్లిదండ్రులు కొట్టడం జరుగుతుంది. ఏ కష్టం తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు తమ సంతానాన్ని సోమరులుగా, పనికిరాని వారిగా, తమ శక్తులు తామే తెలుసుకోలేని వారిగా తయారు చేస్తారు. చివరికి వారి సంతానమే ఆ తల్లిదండ్రుల దుఃఖానికి కారణమవుతుంది. ఇలాంటి మూర్ఖత్వంలో తల్లిదండ్రులు మునిగిపోతారు. ఇక సహదేవుని అనుభవం. సహదేవుడు శ్రీకృష్ణుడితో ఇలా చెప్తాడు, ప్రభు, 6 బావులు చుట్టూ ఉండి మధ్యలో ఉన్న 7వ బావి అత్యంత లోతైన బావిలో నీరు ఎండిపోవడాన్ని నేను చూశాను. దీని అంతరార్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని సమాధానమిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ సహదేవ, కలియుగంలో ప్రజలు ఆడంబరంగా, ధనవంతులుగా ఉంటారు, కానీ తన ఇరుగు పొరుగు వారు ఆకలి దప్పికలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా మిగిలిపోతారు. స్వార్థమే ఈ యుగానికి చిహ్నంగా ఉంటుంది. తమ పేరు అందరికీ వినబడేలా, అందరూ తమని మెచ్చుకునేలా పనికిరాని కార్యాలకు ఎంతో ధనాన్ని వృధా చేస్తారు. కానీ ఆకలితో బాధపడే వ్యక్తి యొక్క కడుపుని, పేదరికంతో బాధపడే కుటుంబాన్ని ఏ ఒక్కరూ కాపాడలేరు. జీవం లేని విగ్రహాలకు అనంత సంపదను దానం చేస్తూ తన సంపదను ఎందుకు పనికి రాకుండా చేస్తారు. పవిత్రత లేని భక్తితో దైవానికి చిరాకు పెట్టిస్తూ స్వయంగా పాపం మూట కట్టుకుంటూ ఉంటారు. ఇక నకులుడి అనుభవం. నకులుడు ఇలా బదులిస్తాడు, ప్రభు, కొండపై దొర్లుతూ వస్తున్న బండరాయిని పెద్ద పెద్ద మహావృక్షాలే ఆపలేకపోయాయి, కానీ ఒక చిన్న మొక్క ఆ బండరాయిని ఆపింది. దీని వెనుక ఉన్న అంతరార్థమేంటో నాకు సెలవివ్వండి. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నకుల, కలియుగంలో సంపద, అధికారం మానవాళి పతనాన్ని ఆపలేవు,
కానీ భగవద్ జ్ఞానం మరియు ఒక చిన్న మొక్క లాంటి నిజమైన భక్తి వారి పాపాలను అడ్డుకుంటాయి అని సమాధానమిస్తాడు. గరుడ పురాణంలోని ఒక ఘట్టంలో గరుడ పక్షి విష్ణుమూర్తిని ఇలా అడుగుతాడు, ఓ ప్రభు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం అనే 4 యుగాలలో కలియుగాన్ని అత్యంత భయంకరమైనదిగా ఎందుకు పరిగణిస్తారు? దాని అంతానికి సంకేతాలు ఏమిటి? మరియు ఈ యుగం ఎలా అంతమవుతుంది అని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఇలా సమాధానమిస్తాడు, ఓ ప్రియమైన గరుడ, కలియుగంలో అధర్మం, స్వార్థం మరియు పాపం ప్రబలుతాయి. కలియుగ అంతంలో విశ్వ వినాశనాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట సంకేతాలు కనిపిస్తాయి. ఈ 5 కీలక సంకేతాలను ఒక్కొక్కటిగా విను. క్షీణిస్తున్న మానవ ఆయుర్దాయం. కలియుగం చివర్లలో మానవుని యొక్క ఆయుర్దాయం కేవలం 20 సంవత్సరాలకు తగ్గిపోతుంది. ప్రజలకు 12 సంవత్సరాల వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. వారి జుట్టు నెరిసిపోతుంది, వారి ముఖాలు ముడతలు పడతాయి మరియు వారి శరీరాలు బలహీనపడి రోగగ్రస్తమవుతాయి. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, క్రమరహిత దినచర్యలు మరియు ఒత్తిడితో కూడిన జీవితాల కారణంగా ప్రజలు శారీరకంగా, మానసికంగా బలహీనపడతారు. స్త్రీలు 8 లేదా 9 సంవత్సరాల చిన్న వయసులోనే పిల్లలను కనడం ప్రారంభిస్తారు. అయితే వారి శారీరక పరిస్థితి ఎంత బలహీనంగా తయారవుతుందంటే వారు తమ పిల్లలను కూడా పోషించలేకపోతారు. వారి పిల్లలు పోషకాహార లోపం మరియు బలహీనతతో బాధపడుతుంటారు. ఈ సమాజం గందరగోళం, అశాంతి మరియు అరాచకత్వంతో మరియు రాక్షసులతో నిండిపోతుంది. స్వార్థమే జీవితానికి ఆధారమవుతుంది. కలియుగం చివర్లలో నైతిక విలువలు, ధర్మం ఎంతగా క్షీణిస్తాయంటే విశ్వాసపాత్రులైన స్త్రీలు దాదాపుగా కనుమరుగవుతారు. స్త్రీలు అనేక మంది పురుషులతో సంబంధాలు పెట్టుకుంటారు. ఇది సామాజిక మరియు నైతిక పతనానికి స్పష్టమైన సంకేతం. ప్రజలు పూజ, శార్దం, అంత్యక్రియలు, వివాహం వంటి ధార్మిక ఆచారాలను పూర్తిగా విడిచిపెడతారు. నీటి కొరత వల్ల ప్రజలు స్నానం చేయడం మానేస్తారు. దీనివల్ల శారీరక మరియు ఆధ్యాత్మిక పవిత్రత లోపిస్తుంది. ఆహారంలో మాంసాహారం ఆధిపత్యం చెలాయిస్తుంది. ప్రజలు ప్రకాశవంతమైన, బిగుతుగా ఉండే శరీర అవయవాలు కనబడే విధంగా ఆడంబరమైన దుస్తులు ధరిస్తారు. చెట్లు ఫలించకుండా పోతాయి. కలియుగం చివర్లలో ప్రకృతి ఫలరహితంగా మారుతుంది. కేవలం శమీ వృక్షం మాత్రమే మిగులుతుంది. చెట్లు పండ్లు, పువ్వులు పూయడం మానేస్తాయి. ప్రజలు చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకొచ్చి ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడతారు. కలియుగం చివర్లలో వర్షపాతం తీవ్రంగా తగ్గుతుంది. మేఘాలన్నీ కలిసి వర్షాన్ని కురిపించడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. వర్షం పడటం అనేది ఒక భ్రాంతిగానే మిగిలిపోతుంది. పొలాలు ధాన్యాన్ని పండించడం మానేస్తాయి మరియు మిగిలిన కొద్దిపాటి ధాన్యం కూడా చిన్నగా, రుచి లేకుండా మరియు పోషక విలువలు లేకుండా ఉంటుంది. ప్రజలు ఆకలి దప్పికలతో మరణిస్తారు. ఆ ఆకలి కోసం చివరికి ఒకరిని మరొకరు చంపడానికి కూడా వెనకాడరు. సూర్యకిరణాలలో ఆసీనుడైన విష్ణుమూర్తి భూమిపై ఉన్న నీరంతా గ్రహిస్తాడు. సూర్యుడి తీవ్రమైన వేడికి ఈ విశ్వమంతా బూడిదైపోతుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి రుద్ర రూపంలో మేఘాలను సృష్టిస్తాడు. అవి 100 సంవత్సరాల పాటు భారీ వర్షాన్ని కురిపిస్తాయి. ఈ వర్షం విశ్వాన్ని ముంచివేసి ప్రపంచాన్ని అంతం చేస్తుంది. ఈ ప్రళయం సృష్టి చక్రంలో ఒక భాగం. ఈ ప్రళయం తర్వాత ఒక నూతన ఆరంభానికి దారితీస్తుంది. పాపం, అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు విశ్వం అంతం అనివార్యమవుతుంది. ఒక నూతన ఆరంభానికి మార్గం సుగమం చేస్తుందని, నేను సృష్టించే ఈ ప్రళయం కేవలం అంతం మాత్రమే కాదని, ఇది ఒక నూతన విశ్వానికి ఆరంభమని విష్ణుమూర్తి గరుడ పక్షితో చెప్పడం జరుగుతుంది. ఈ విశ్వం నశించినప్పుడు భగవంతుడు తన సంకల్పంతో ఒక నూతన, స్వచ్ఛమైన మరియు పవిత్రమైన విశ్వాసాన్ని మరియు విశ్వాన్ని సృష్టిస్తాడు. ఈ నూతన విశ్వంలో ధర్మం, సత్యం మరియు ఆధ్యాత్మికత పునర్జన్మిస్తాయి. ధర్మాన్ని, సత్యాన్ని అనుసరించిన వారికి మాత్రమే ఈ నూతన విశ్వంలో స్థానం లభిస్తుంది. చివరికి ఆ సత్యం, ధర్మం తిరిగి కలియుగంలో అసత్యం, అధర్మంగా మారి ఈ లోకం అంతమవుతూ వస్తుంది. ఇది రిపీటెడ్గా జరిగే ఒక కాలచక్రం మాత్రమే.
ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.